మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో జనరల్గా ఎవరు మీటింగ్ పోతే వాళ్ళ మీటింగ్లో వాళ్ళకి ఏదన్నా ప్రశంసలు కురిపిస్తారు, వరాలు కురిపిస్తారు ఆ వర్గానికి సంబంధించినటువంటి. చాలామంది రాష్ట్రంలో లక్షలాది మంది వృత్తి కులాన్ని ఆధారపడినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్ని వరాలు వస్తాయి అనుకున్నారు. కానీ గాడపోయినా కూడా మళ్ళీ ఆయన ఏంటంటే ఆవుతుడ కథ మాదిరిగానే ఆడపోయినా మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టడమే, కేసీఆర్ గారి మీద మాట్లాడమే, పచ్చి అబద్ధాలు మాట్లాడమే. కనీసం సర్వాయి పాపన్న జయంతి రోజైనా కొన్ని మంచి మాటలు మాట్లాడితే బాగుండే, ఆయన గురించి మాట్లాడితే బాగుండే. సర్వాయి పాపన్న గారి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు. ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గల్లీ పోయినా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ తిట్టడము, కేసీఆర్ మీద బద్నాం చేయడం, ఏదైనా సరే. ఫ్లైట్ ఎందుకు లేట్ వచ్చింది, లేట్ అయిందంటే అది కేసీఆర్ ఏమైనా ఆపినేమో. ఏ సంఘటన జరిగినా దానికి కేసీఆరే. ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే వరదలు ఎక్కువ వచ్చినావా అని అంటారేమో. అట్లా అయిపోయింది పరిస్థితి. కనీసం ఒక 6 మంది చనిపోయినరు విద్యుత్ ఘాతానికి సంబంధించినటువంటిది. గణేష్ నిమజ్జనాలు వస్తుంది, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు. ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది ఇలా నగరం అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లలు కనమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు. 60 మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండు. ఆంధ్రలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు.